Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీ కాక్రోచులు ఎవరి వైపు? ఏపీలో కూడా కాక్రోచులు వస్తాయని వైసీపీ అధినేత జగన్ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నిజంగా జగన్ నోట ఈ మాట రావడం విశేషమే, పైగా ఆసక్తికరం కూడా. ఇప్పుడు దేశంలో కాక్రోచుల జోరు కనిపిస్తోంది. సీజేపీ పేరుతో అభిజిత్ దీప్కే ఒక పోరాటాన్ని నడిపిస్తున్నారు. మరి అందులో ఏపీకి చెందిన కాక్రోచులు ఉన్నాయా లేవా అన్నది కూడా చూడాల్సి ఉంది. ఇకపోతే సీజేపీ తన నిరసన పోరాటంలో భాగంగా ఈ నెల 14న హైదరాబాద్లో కూడా ధర్నా చౌక్ వద్ద భారీ ఆందోళన చేపడుతోంది. దానికి అభిజిత్ దీప్కే వస్తున్నారు. ఇలా దేశంలోని మెట్రో సిటీస్ని ఎంచుకుని తన ఆందోళనలను చేస్తున్న అభిజిత్ అజెండాలో ఏపీ అయితే ప్రస్తుతానికి లేదు. మరి ఏపీ నుంచి కూడా కాక్రోచులు పెద్ద ఎత్తున సీజేపీ ఉద్యమంలో పాలు పంచుకుంటున్నారా అన్నది కూడా మరో చర్చ. ఎందుకంటే గత నెలలో లీక్ అయిన నీట్ ప్రశ్నాపత్రం వల్ల నష్టపోయిన వారిలో ఏపీ వారు ఉన్నారు. దేశం మొత్తం మీద 20 లక్షల మంది దాకా నీట్ రాశారు. పైగా వీరితో పాటు కుటుంబ సభ్యులు తీసుకుంటే ఆ నెంబర్ సులువుగా 1 కోటి దాకా ఉంటుంది. అంతేకాకుండా నీట్, యూజీ లీక్, సిబిఎస్ఈ మూల్యాంకన సమస్యలపైన యూత్ అంతా రగిలిపోతోంది. దాంతో కాక్రోచులు అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. అయితే నీట్, యూజీ లీక్, సిబిఎస్ఈ మూల్యాంకన సమస్యల వంటి వాటికి ఏపీలో మెగా డిఎస్సిని కూడా వైసీపీ జత చేసింది. ఆ విధంగా వైసీపీ మార్క్ ట్విస్ట్ ఇక్కడ కనిపిస్తోంది. వైసీపీ నేతలైతే నీట్ కంటే పెద్ద లీకేజ్ మెగా డిఎస్సి అని అంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ చేసిన వ్యాఖ్యలను చూడాలని అంటున్నారు. నిరుద్యోగ యువత ఆగ్రహంగా ఉన్నారు అన్నది జగన్ చెప్పదలుచుకున్న విషయమని కూడా అంటున్నారు. కాక్రోచులు ఉన్నాయి జాగ్రత్త అని వైసీపీ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించడం వెనుక వ్యూహాత్మకమైన వైఖరి ఉంది అని అంటున్నారు. సాధారణంగా పాలక పక్షం మీదనే అసహనం ఎవరికైనా ఉంటుంది. టార్గెట్ కూడా వారే అవుతారు. పైగా యూత్ ఎక్కువగా అసహనం వ్యక్తం చేస్తుంది. వారికి చదువులు, ర్యాంకులు, అలాగే జాబ్స్ ఇవన్నీ కూడా సమస్యలుగా ఉంటాయి. వీటి విషయంలో తేడా ఏమైనా జరిగితే యువత తట్టుకోలేదు, లావాలా పొంగుతుంది. అయితే వారిని నడిపించే నాయకత్వం ఉంటే సునామీ కూడా అవుతుంది. ఇప్పుడు దేశంలో సీజేపీ ఆ పని చేస్తోంది. దాని ప్రభావం దేశమంతటా ఉంటుందని అంటున్నారు. దాంతోనే ఏపీలో కూడా కాక్రోచులు ఉన్నాయని జగన్ హెచ్చరిస్తున్నారని అంటున్నారు. ఇక రానున్న కాలంలో యువతరం మద్దతు పొందాలన్నది కూడా వైసీపీ ఆలోచనగా ఉంది. యూత్ అధికార పక్షం మీద ఆగ్రహించినప్పుడు ఆటోమేటిక్గా అది ప్రతిపక్షానికి అడ్వాంటేజ్ అవుతుంది. వైసీపీ ఆ లెక్కనే వేసుకుని అదిగో కాక్రోచ్ అని అంటోంది. మరి రాజకీయంగా డక్కా మొక్కేలు తిన్న కూటమి ప్రభుత్వ పెద్దలకు ఈ సంగతి తెలియదా అన్నది కూడా మరో చర్చగా ఉంది. ఏది ఏమైనా యువతలో అసహనం వస్తే అది హద్దులు దాటిన సముద్రమే అవుతుంది. వైసీపీ అయితే తమకు ఉన్న ప్రతిపక్ష అవకాశాన్ని ఈ విధంగా వ్యూహాత్మకంగా వినియోగించుకోవాలని అనుకుంటోంది. సో ఏపీలో కాక్రోచుల సంగతి ఏంటి, వారి జోరు ఎంత, వారి పోరు ఏంటి అన్నది రానున్న రోజులలో తేలనుందని అంటున్నారు.